irrespective of their cadre, irrespective of their position, irrespective of their capacity. కారణం ఏంటంటే వారందరూ కూడా ఈ శాస్త్రానికి ఇచ్చిన గౌరవం. అలా ఇంతమంది ఇక్కడ విద్యార్థులు చదువుకుంటారు. ఈ సంస్థ బాచుపల్లి వెళ్ళడం అన్నది హైదరాబాద్లోనే ఉంది కదా, 20 కిలోమీటర్లు కదా అన్న భావన ఉండవచ్చు. కానీ సాయంత్రం 6 గంటల తర్వాత 5:30 6 గంటలకి ఆఫీస్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అంత దూరం ఎలా వెళ్తారు? నాంపల్లిలో ఉండడం అన్నది సమంజసం. అలాగే చూస్తే ఇందాక ఒక ద్వాదశ రాశులు అన్నాం, ప్రతి రాశికి నామ ఔచిత్యం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు గోచారీత్యా గ్రహాలు చూసుకున్నా కూడా మా అందరి యొక్క ధైర్యం ఏంటంటే అధికారుల యొక్క ఎస్పెషల్లీ విశ్వవిద్యాలయం యొక్క అధికారుల యొక్క సపోర్ట్ మాకు ఉంటుంది. మేము అందరూ కూడా ఇక్కడ నిత్య విద్యార్థులము. ఈ విద్య నేర్చుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడే కంటిన్యూ చేయడానికి మాకు అధికారులు కూడా సహకరిస్తారు అని చెప్పేసి ప్రస్తుతము గ్రహాలు ఉన్న స్థానాలను బట్టి కూడా గట్టిగా చెప్పడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే మామూలుగా జనరల్గా చూసినప్పుడు కూడా గురుడు గోచార రీత్యా కర్కాటకంలో చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాడు. ఆ గురువే ప్రస్తుతము ఈ జ్యోతిష శాస్త్రానికి కావలసిన గ్రహం. అటువంటి గురువు గారు అంటే గురుగ్రహము ఏదైతే ఉందో మనకి కర్కాటకంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు ప్రస్తుతం. అదేవిధంగా రవి రేపు ఇంకొక 2 రోజుల్లో 3 రోజుల్లో కర్కాటక సంక్రమణం జరుగుతుంది. దక్షిణాయన పుణ్యకాలం. మనం ఉత్తరాయణ పుణ్యకాలం అంటూ ఉంటాం. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే. ఈ దక్షిణాయనంలో మనము జ్యోతిష శాస్త్ర రీత్యా జరుపుకునే విధంలో నవభావమైన పుణ్యఫలాన్ని పెంచుకోవడానికి ఆస్కారమైన కాలం. ఇక్కడ మన ప్రస్తుతము జ్యోతిష విద్యార్థులమైన మనమందరం కూడా మన యొక్క పుణ్యఫలాన్ని పెంచుకోవడానికి అవకాశము కలిగిన సమయం. అంటే ఇక్కడ పుణ్యఫలం పెంచుకోవడం ఏంటయ్యా అంటే మన యొక్క సంకల్ప బలం, మన యొక్క సంకల్ప బలము దృఢంగా మనము ఈ ప్రాంగణంలోనే మనమే కాదు మన తర్వాత తరాలు కూడా ఇక్కడ ఈ జ్యోతిష శాస్త్రాన్ని అభ్యసించడానికి మనకి అవకాశం కలిగించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులతో సహా అందరినీ కూడా మేము జ్యోతిష విద్యార్థిగా లేదా ఒక జ్యోతిష బోధకుడుగా లేదా ఒక జాతకాలు చెప్పే ఒక వ్యక్తిగా ఈ మొత్తం శక్తిని మొత్తం అంతా కూడా మా సంకల్పం బలంతో ముందుకు తీసుకెళ్తాము అని చెప్పేసి దానికి మీ అందరి యొక్క అంటే అధికారుల యొక్క ఇవ్వవలసిన ఇస్తున్న సహకారం ఎక్స్టెండ్ చేసి ఈ విద్యార్థుల్ని ఇక్కడే అలాగే వీళ్ళే కాదు తర్వాత తరం వాళ్ళు కూడా ఇక్కడ ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి అని చెప్పేసి మీరు కూడా సంకల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కారణం ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోతే ఇబ్బందులు పాలవడం తప్పదు. ఎంతమంది జాయిన్ అవుతారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఒకనొక సందర్భంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆ రోజుల్లో మేము పాఠాలు చెప్పే రోజుల్లో అంటే దగ్గర 25 ఏళ్ల క్రితం మాట మోర్ దాన్ 300 పీపుల్ ఇందాక అన్నట్టు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాడర్స్ హైయెస్ట్ పొజిషన్ హైయెస్ట్ క్యాడర్ ఇన్ ఇండియా దట్ ఈస్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సహా ఇక్కడికి వచ్చి పాఠాలు చదువుకున్న సంస్థ ఈ ప్రాంగణం. అలాంటి ప్రాంగణాన్ని ఆ వైభవంతో అలాగే ప్రస్తుతం కూడా ఉండాలని చెప్పి ఇంకా కోరుకుంటూ దానికి అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని మ్యూజియం ఏర్పరచుకోవచ్చు లేదా ఇంకేమైనా ఏర్పరచుకోవచ్చు. కారణం ఏంటంటే ప్రభుత్వ పరంగా నేను ఏమి మాట్లాడలేదు, కానీ ఆ ఏర్పరచుకోవడానికి ఈ ప్రాంగణం ఒక్కటే కాదు. హైదరాబాద్ ఇలాంటి ఇందాక అన్నట్టు ఇలాంటి ప్రాంగణాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ప్రభుత్వం దగ్గర చాలా భూములు ఉంటాయి. అలాంటివి ఏమైనా ఎక్కడైనా పెట్టుకొచ్చి అలాంటి మ్యూజియాలు కూడా ఏర్పరచుకోవాలి. కారణం ఏంటి, అది కూడా ఒక విద్య. ఆ విద్య ద్వారా కూడా 10 మందికి ఆ విద్య నేర్పాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. కానీ
ఉన్న సంస్థని లేకపోతే ఉన్న విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని దూరం చేసి వాళ్ళనందరినీ కూడా దగ్గరికి ఈ సంస్థ ద్వారా నేర్చుకోవాల్సిన శాస్త్రం. కారణం ఏంటంటే గట్టిగా చెప్పగలను, భారతదేశంలో ఓన్లీ ఈ తెలుగు విశ్వవిద్యాలయం ద్వారానే పొందిన సర్టిఫికెట్ ఏదైతే ఉందో, ఒక ఎంఏ ఆస్ట్రాలజీ లేదా ఒక డిప్లొమో లేదా ఒక సర్టిఫికెట్, ఒక పీజీ డిప్లొమో, లేదా ప్రపంచంలో ఎస్పెషల్లీ మన యూజీసీ నామ్స్ ప్రకారం చేస్తే మన ఇండియాలో అనుకున్నా లేదా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సర్టిఫికెట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ పిహెచ్డి ఫ్రమ్ తెలుగు యూనివర్సిటీ. అలాగా ఈ యూనివర్సిటీ ఈ స్థలం ఈ ప్రాంగణంలో నేను కూడా ఇక్కడ మొట్టమొదటిసారిగా పిహెచ్డి చేసిన విద్యార్థిని. అలాంటి అవకాశం రాబోయే తరానికి దూరం చేయకూడదు అని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కారణం ఏంటంటే ఎక్కడికో వెళ్తే వాళ్ళకి నేర్చుకుంటారులే, వాళ్ళకి నేర్పుతారులే, మేమేమున్నాం అక్కడికి వెళ్ళి నేర్పుతారులే అనే భావన కన్నా కూడా ఇక్కడ ఉండి నేర్చుకోవడం అనేది వేరు. కారణం ఏంటంటే ఒక నామము యొక్క నామ ఔచిత్యం ఏ విధంగా అయితే ఉందో, ఉదాహరణకి ఒక తీర్థస్థలం, ఒక పుణ్యక్షేత్రం, అక్కడికి వెళ్ళి ఆ భగవంతుడి నామమే చెప్తాం, ఇంకో నామం చెప్తాం. కారణం ఏంటంటే తిరుపతి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని కొలుస్తాం, సాయిబాబా రక్షించాను అనం, దానికి మళ్ళీ షిరిడి వెళ్ళాలనుకుంటాం. కానీ జ్యోతిష శాస్త్రం లేదా యోగా లేదా వివిధ కళలు ఏవైతే ఈ ప్రాంగణంలో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఉంటే ఇంకా ఇంకా చాలా మందికి, ఎంతో మందికి, కొన్ని వందల కాదు రాబోయే తరంలో కొన్ని వేల మందికి ఈ విద్య అందరికీ అందుతుంది, అందుబాటులో ఉంటుంది, ఉండాలి కూడా. కారణం ఏంటంటే ఎప్పుడో పూర్వకాలంలో ద్రష్టలు, దాని తర్వాత పూర్వాశ్రమంలో మాకు చెప్పిన ఒక పద్యములు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, జ్యోతిషాస్త్ర ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత తరం వారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత కాలంలో ఉన్న మహానుభావులు ఎంతో ఉన్నారు. ఇదే ప్రాంగణంలోకి ఒకనొకప్పుడు మేము సదస్సు పెట్టుకున్నప్పుడు డాక్టర్ బివి రామన్ గారు మహా వ్యక్తి, ఆస్ట్రాలజీ అంటే బివి రామన్ గారు ఇంటిలాగా, లేదా మధుర కృష్ణశాస్త్రి బ్రహ్మశ్రీ మధుర కృష్ణశాస్త్రి గారు రాజమండ్రి, అలాంటి వాళ్ళ మహానుభావులందరూ కూడా ఇక్కడ ఈ విద్యా సంస్థలో ఈ ప్రాంగణంలో మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తర్వాత తరం వారి అమ్మాయి వాడు గాయత్రి వాసుదేవ్, వాడు కూడా ఒకసారి మన దగ్గర గెస్ట్గా వచ్చారు కూడా. అంటే ఈ ప్రాంగణము జ్యోతిష శాస్త్రానికి పుట్టినిల్లు. అలాంటి పుట్టినిల్లు మమ్మల్ని దూరం చేయవద్దని చెప్పి ఇంకొకసారి మళ్ళీ కోరుకుంటాం. కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నేర్చుకోవచ్చు అన్నది వేరే